హలో అండి. కళ్యాణ్ రామ్ గారి 21 ఫిలిం అయిన సన్ ఆఫ్ వైజయంతి ఈ రోజు రిలీజ్ అయింది. సో ఈ మూవీ యొక్క టాక్ ఎలా ఉంది, బయట ఆడియన్స్ ఎలా అంటున్నారు, దీని స్టోరీ ఏంటనేది చాలా సింపుల్ గా ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ మూవీలో మెయిన్ రోల్ అని విజయశాంతి గారు యాక్ట్ చేశారు. యాక్చువల్లీ విజయశాంతి గారు ఈ మూవీలోని పోలీస్ క్యారెక్టర్ లోనే యాక్ట్ చేయడం జరిగింది. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు మదర్ అండ్ సన్ ఒక క్యారెక్టర్స్ చేయడం జరిగింది. ఈ మూవీకి మెయిన్ రోల్ వచ్చేసి విజయశాంతి గారు. సో ఆవిడ యొక్క వింటేజ్ లుక్ ని ఈ మూవీలో చూపించడం జరిగింది. అండ్ తన కొడుకుతో ఉండే మంచి బాండింగ్ గురించి, ఇద్దరి మధ్యన ఉండే మంచి చెప్పడం జరిగింది. సో ఈ మూవీ పైన మన ఆడియన్స్ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు. అండ్ ఈ మూవీకి ప్లస్ రోల్ వచ్చేసి హీరోయిన్ అనమాట. ఈమె పేరు సాయి మంజ్రేకర్ అని, బాలీవుడ్ అమ్మాయి. ఈమె ఆల్రెడీ దబాంగ్ 3లో యాక్ట్ చేశారు. అండ్ ఈమె ఫాదర్ వచ్చేసి బాలీవుడ్ లోని మహేష్ మంజ్రేకర్ గారు. ఆయన ఆల్రెడీ చాలా పెద్ద యాక్టర్ అందులోని. సో ఈ అమ్మాయి మహారాష్ట్ర అమ్మాయి. ఈమె లుక్స్ ఈ మూవీకి చాలా ప్లస్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా బాగా సాగిందని చెప్తున్నారు ఆడియన్స్. అండ్ మధ్యలో కొంచెం లాగ్ అయిందని చెప్తున్నారు. అలాగే మూవీ ఎండ్కి వచ్చేసరికి మూవీ ఒక పీక్ లోకి వెళ్ళిందని చెప్తున్నారు. ఈ మూవీలో తల్లి కొడుకుల యొక్క సెంటిమెంట్ ని చాలా బాగా చూపించారని ఆడియన్స్ చెప్తున్నారు. అండ్ ఈ మూవీలోని విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్ అనేది చాలా బాగా చేశారని చెప్తున్నారు. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ మూవీలో పెద్దగా ఊహించినంతగా ట్విస్ట్లు ఏమీ లేవని చెప్తున్నారు. అండ్ ఈ మూవీకి మైనస్ వచ్చేసి సాంగ్స్ అనేవి అంత పెద్దగా లేవని చెప్పేసి చెప్తున్నారు ఆడియన్స్. ఈ మూవీకి బయట 5/4 రేటింగ్ ఇస్తున్నారు. వెరీ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ రామ్ టీమ్ అండ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోని లైక్ చేయండి, మీ వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం.